ఫ్రెండ్స్, జగన్ కొత్త ప్లాన్ చేయకూడుతున్న జనాలు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేసి మనం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాంప్రదాయాలు నియమాలు మరిచి అధికార మతంతో మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నియమాలు గుర్తుకొస్తున్నాయి. అసెంబ్లీలో అలా ఉండాలి, ఇలా ఉండాలి, నియమాలు పాటించాలంటూ దెయ్యాలు వేదాల వల్లే వేసినట్లుగా జగన్ మాట్లాడుతున్నారు. తాను తలుచుకుంటే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని అసెంబ్లీ సాక్షిగా నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నోరు పారేసుకున్న జగన్ ఇప్పుడు మాత్రం నీతి సూత్రాలు చెబుతున్నారు. 5 ఏళ్లు అసెంబ్లీ గౌరవం పోయేలా ఇష్టానుసారంగా ప్రస్తావించి ప్రజల చేత కొట్టించుకున్న జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు శుద్ధులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబంపై నిండు సభ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన నీచమైన వ్యాఖ్యలు జగన్ మర్చిపోయినట్లున్నారు. సభా నియమాలు పాటించాలంటూ గొప్ప గొప్ప మాటలు చెబుతూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ ఓ లేఖ రాశారు. వైసీపీ హయాంలో అసెంబ్లీ జరిగిన తీరు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తావించిన తీరు ఇప్పటికీ ప్రజలు గుర్తించి చేసుకుంటున్నారు. కానీ ప్యాలెస్ రాజు జగన్మోహన్ రెడ్డికి అవేమీ పట్టవు. 5 ఏళ్ల పాలనలో ప్రతిపక్ష నేతలు ప్రజల పట్ల తాను అరాచకంగా వ్యవహరించినప్పటికీ ఇవన్నీ మర్చిపోయి గాంధీ గారిలా ఒక చెంప కొడితే మరో చెంప చూపాలని అన్నట్లుగా అధికార పార్టీ నేతలను జగన్ కోరుతుండటం విడ్డూరం. ఏపీలో భారీ మెజార్టీతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకొని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్ల సభ గౌరవప్రదంగా వ్యవహరించింది. అయితే అసెంబ్లీ నిబంధనల ప్రకారం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం జగన్ పట్ల మర్యాదపూర్వకంగా, ఇక స్పష్టంగా చెప్పాలంటే ఆయనకు కూడా సిగ్గుండాల్సినంత ఉదాహరణగా వ్యవహరించి మంత్రుల తర్వాత జగన్కు ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం కల్పించింది. ప్రమాణ స్వీకారానికి ముందు అసెంబ్లీలో హాల్లోకి వచ్చిన జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెంటనే అసెంబ్లీ హాల్లో నుంచి వెళ్ళిపోయాడు. అసెంబ్లీలో జగన్ పట్ల కూటమి పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరును ప్రజలు సైతం మెచ్చుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తయిన 4 రోజుల తర్వాత కూడా ఆయన రాకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.